వచ్చినటువంటి हमारे शकील भाई कोटेश्वर और रशीद साहब, माजिद साहब, आंजनेय इमरान भाई, पूरे 24 क्लस्टर्स के जितने भी इंचार्जेस, तमाम भाइयों बहनों, आप सबका सलाम अलैकुम, अंदर की पेर पेरना नमस्कारम। మిత్రులారా, నిన్ననే ఇక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిపోయినట్టున్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే కుర్చీలన్నీ ఖాళీ. ఇవాళనేమో 3 సార్ల కుర్చీలు తెప్పించినా కుర్చీలు జాలతలేవు, ఇంకా నిలబడి ఉన్నారు. ప్రేమ అంటే గిది, మర్యాద అంటే ఇది. ఇవాళ కేసీఆర్ నగర్, దీని పేరే. ఇంత మంచి ఇండ్లను చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని అన్నాడట, అబ్బా గిన్నిండ్లు కట్టిండి ఆ కేసీఆర్. అరే నేను హైదరాబాద్ లో అనుకోలే గింత మంచి గట్టిండి అని ఇడికి వచ్చినాక అర్థమైంది అన్నాడట. ఆయనకే చక్కెర వచ్చింది. అంటే ఇవాళ ఒక్క విషయం ఆలోచించండి, 2 ఏళ్లలో ఒక్క మంత్రన్న ఇటు ముఖాన్ని వచ్చిండా? ఇప్పుడు లైన్లు కడుతురుగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఆయన వెనుక దామోదరాయ నరసింహ, ఆయన వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక్క లైన్ కట్టిండు కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు. బిడ్డ దోసాలైంది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్కడన్నా ఇటు ముఖం చూసిండా? చెల్లె ఇటు ముఖాన్ని వచ్చిండా? ఇలా ఆలోచించండి. కేసీఆర్ గారు ఆనాడు మాగంటి గోపి గారు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఆ గోపన్న, ఆ కేసీఆర్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మనకు. మరి ఈరోజు దురదృష్టవశాత్తు గోపన్న చనిపోయిండు. గోపన్న చనిపోతే పెళ్లిగాని 2 ఆడపిల్లలు ఉన్నారు, చిన్న కొడుకున్నాడు. ఆ కుటుంబాన్ని వదిలేసుకుంటామా? బీఆర్ఎస్ పార్టీ వారి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతమ్మకు టికెట్ ఇస్తే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండ్రో మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయి భర్తను కోల్పోతే ఎవరికైనా దుఃఖం రాదా? అంతా 2-3 నెలలు అయింది. ఆ బాధలో దుఃఖంలో సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నాడు మంత్రి, కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఏందమ్మా నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్ రగులుస్తున్నావు అని మాట్లాడుతుండు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఎవరన్నా ఎవరికైనా ఏ భార్యకైనా పెళ్లి కాని పిల్లలు ఉండంగా భర్త చనిపోతే ఆ పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఆ తండ్రి లేని లోటు ఎవరైనా పూడ్చగలుగుతారా? కన్న తండ్రి ఉండి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఎట్లుంటది? ఆ తండ్రి లేని పిల్లల్ని చూస్తుంటే ఆ తండ్రి లేని పిల్లల బాధ ఆ తల్లికి కాక ఇంకెవరికి ఉంటది అని నేను అంటా ఉన్నా. ఆ తల్లిని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడినరో ఆడబిడ్డలుగా మీకు తెలవాలి. ఒక ఆడబిడ్డగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా మీకు అర్థమవుతుంది ఆ బాధ. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతలేదు. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్లలో పై ఓట్లు అడుగుతుండ్రు. ఎవడో వచ్చిండట, మీకు ఇన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం, ప్యాకెట్లు ఇస్తాం, పొట్లాలు ఇస్తాం, సాటకిస్తాం, లోపలికెళ్ళి ఇస్తాం, కిందికెళ్ళి ఇస్తాం, మీదికెళ్ళి ఇస్తాం. చాలా ఆశలు చూపుతున్నట, ఆశలు బాగా చూపుతున్నట. మన గంత నియతుండదా చెల్లె? అన్నం పెట్టిన కేసీఆర్ అన్నని మర్చిపోతారా మీరు? మర్చిపోతారా? మర్చిపోతే మనుషులమైతామా? ఒక్కసారి ఆలోచించండి. ఇదేంది 40 లక్షలు 50 లక్షలు పెట్టినా రాని ఇల్లు, ఒక్క పైసా ఖర్చు లేకుండా, పైరవి లేదు, దండం లేదు, దరఖాస్తు లేదు. కేసీఆర్ గారు నిజాయితీగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మాగంటి గోపన్న మన కేసీఆర్ గారు ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఏనన్నా కలనన్నగన్నారా చెల్లె మీరు? కలలోనైనా ఇటువంటి ఇంట్లో ఉంటాం, జీవితంలో ఇంత మంచి ఇల్లు మాకు దొరుకుతుందని మీరు కల కూడా కనుండరు. ఆ కల కేసీఆర్ నిజం చేసిండు మనందరికి. అటువంటి కేసీఆర్ మనం గెలిపించుకోవాలి. దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, మీ బంధువులు, మీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, అక్కడ మీరు పనిచేసే దగ్గర ఉన్నోళ్ళు అందరికి కూడా చెప్పాలి, మీ ఓట్లు ఎట్లా పట్టే నాకు నమ్మకం ఉంది. మీ ప్రేమ ఇక్కడికి మీరు వచ్చి మీ ఆనందం, మీ మద్దతు చూస్తేనే మీ ఇంట్లో ప్రతి ఓటు కారుకే, కేసీఆర్ కే నాకు అర్థమైపోయింది.
అయితే నేను కోరేది ఒక్కటే మీ ఓట్లే కాదు మీ చుట్టాలు ఉంటారు